ఇండియన్ నేవీ ఐఎన్ఎస్ విశాఖపట్నం ద్వారా అమెరికన్ షిప్ని రెస్క్యూ చేయడం జరిగింది. హౌతీ రెబల్స్ నుంచి అటాక్స్ వస్తున్న టైంలో కోస్ట్ ఆఫ్ యమన్ దగ్గర తీర ప్రాంతంలో ఈ అటాక్ జరుగుతున్న సందర్భంలో అమెరికన్ షిప్ని జెంకో పికార్డీ దాని పేరు, అమెరికన్ షిప్ని భారత నావికాదళం రెస్క్యూ చేసింది. ఇది నిజంగా ఒక రకంగా జస్ట్ వార్త కాదు, ఇది అమెరికా అనగానే ఒక సుప్రీమసీకి పేరుగా ఎక్కడైనా సరే వాళ్ళు వాటర్లో అయినా నేలపైన అయినా సరే మాదే ఆధిపత్యం అన్నట్టుగా కనిపిస్తూ ఉంటారు. సరే ఇది చిన్న షిప్ కావచ్చు, అది దాని మరి డిఫెన్స్ సిస్టమ్కి సంబంధించిందో లేదో మీరు విశ్లేషించవచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, వార్త చదవడమే ఒక అమెరికన్ షిప్ని భారత్ రెస్క్యూ చేసిందన్న మాటనే చాలా గొప్పగా కనిపించింది. దట్స్ ఇట్. సో ఒకసారి దాని వివరాలు విశ్లేషణ మీ నుంచి రావాలి. కరెక్ట్, తప్పకుండా. మనం చూస్తే కనుక అక్కడ ఆ ప్రాంతంలో మన నావికా శక్తి పెద్దగా ఉన్నదని అర్థం చేసుకోవాలి. పర్ఫెక్ట్. రమారమి 10 షిప్పులు మనం అక్కడ గస్తీ తిరుగుతున్నాయి. ఇంకా అవసరమైతే ఇంకా పంపిస్తామని కూడా చెప్పడం జరిగింది. అలాగే మన P-8I ఎయిర్ క్రాఫ్ట్స్ అక్కడ తిరుగుతున్నాయి. మన ఇతరత్ర సర్వీలెన్స్ డ్రోన్స్ తిరుగుతున్నాయి. అక్కడ చాలా క్షుణ్ణంగా గస్తీ తిరుగుతున్నాం మనము. కాబట్టి ఎక్కడ ఎవరికి ఏం ప్రమాదం వచ్చినా ఫస్ట్ రెస్పాన్స్ భారతదేశం నుంచే వస్తుంది. అమెరికన్స్ అక్కడ హౌతీల మీద అటాక్ చేయడం కానీ ఇతరత్ర పనులు చేస్తున్నారు, కానీ వాళ్ళందరూ కలిపితే కూడా ఒక 13-14 షిప్లో ఉన్నాయి వాళ్ళవి. భారతదేశం ఒకటే 10 షిప్పులు పంపించాము. నిజంగా చూస్తే కనుక మన స్ట్రెంగ్త్ అక్కడ వాళ్ళకంటే ఎక్కువ మనదే ఉన్నది. అక్కడ అమెరికా కూడా అదే కోరుకుంటోంది. మనం చాలా నెలలుగా మనం చెప్పుకుంటున్నాం, ఇండో పెసిఫిక్ ప్రాంతాన్నంతా కూడాను నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా భారతదేశం ఉండమని వాళ్ళు కోరడం జరిగింది. ఆ పని మనం కూడా చేస్తున్నాం. అందుకని ఇప్పుడు అమెరికన్ షిప్పే దాంట్లో ఇరుక్కున్నప్పుడు వాళ్ళని కూడా రక్షించింది మనమే. ఇన్ఫ్యాక్ట్ గత ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసినప్పుడు కూడా ఒక షిప్ని ఏదైతే మనం రెస్క్యూ చేశామో ఆ షిప్ చైనా రిజిస్టర్డ్ షిప్ అది. సో చైనాకు సంబంధించిన షిప్ని మనం రెస్క్యూ చేశాము. ఈసారి అమెరికాకి సంబంధించిన షిప్ని కూడా రెస్క్యూ చేశాము. అంటే ఆ ప్రాంతంలో ఎవరు వెళ్ళినా కానీ వాళ్లకు అవసరమైతే కనుక భారత నావికాదళమే వాళ్ళకు రక్షణగా వస్తుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, కరెక్ట్. అది మన స్ట్రెంగ్త్ అక్కడ ఉన్నది. కాబట్టి మనల్ని కాదని, మరి జిబౌటీలో చైనాకు బేస్ ఉంది కదా, మరి అమెరికాకు బేస్లు ఉన్నాయి కదా, మరి వాళ్ళు ఎందుకు రక్షించలేకపోతున్నారు? వాళ్ళ రెస్పాన్స్ టైం వచ్చేసరికి భారతదేశం ఆల్రెడీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాం. సో మనకున్నటువంటి నైపుణ్యం, మనకున్నటువంటి రీచ్, ఎక్స్పోజర్ ఈ మిగతా దేశాలకు లేవు. కాబట్టి ఇది చాలా గొప్ప విషయం. ఇది అమెరికా అయినా చైనా అయినా కానీ కూడా భారతదేశం మీద ఆధారపడక తప్పదు అనడానికి ఒక మంచి ఉదాహరణ కింద మనం చూడాలి. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.